నగరంలోని కిసాన్ ఘాట్లో ఏర్పాటు చేసిన దాండియా వేడుకల్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు దాండియా వేడుకల్లో పాల్గొని ఉత్సాహపరిచారు. అనంతరం జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో దాండియా వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ వేడుకల నిర్వహణలో ముస్లిం మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన యువకులు భాగస్వాములు కావటం, కర్నూలు నగరంలో పండుగలను కుల మతాలకు అతీతంగా జరుపుకుంటారని మరోసారి నిరూపించారని అభినందించారు. ముఖ్యంగా కార్యక్రమంలో పాల్గొన్న వారు రంగురంగుల వస్త్రాధారణతో ఈ వేడుకల్లో పాల్గొని కార్యక్రమానికి వన్నె తెచ్చారని వివరించారు. కర్నూలు పరిసర ప్రాంతాలలో పరిశ్రమలను ఏర్పాటు చేయటం ద్వారా తన కుమారుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావటం వల్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించటంతో పాటు మీ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. అనంతరం నిర్వహించిన దాండియా వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. దాండియా ప్రోగ్రామ్ కు వచ్చానా, రంగుల పండుగకు వచ్చానా, రంగుల డ్రెస్ తో అమ్మాయిలు అబ్బాయిలు ఈ దాండియా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్పాటన్ ఎక్సెస్ సయీం, మళ్ళీ ఇక్కడ ముఖ్యంగా చరిత, జాహిద్, అస్వక్, సలీం. మీరు చూస్తే 3-5 పేర్లు నేను చదివాను. 5లో 4 మన ముస్లిం సోదరులు. ఇది మన కర్నూలు యొక్క ప్రత్యేకత. ఇది పండగ వచ్చి దసరా పండగ, దాండియా లేకపోతే కోలాట అనుకోండి. జనరల్గా నార్త్ ఇండియన్ అమ్మాయిలు ఎక్కువగా అబ్బాయిలు ఈ కోలాటలో ఉంటారు. ఇప్పుడు మన అబ్బాయిలు కూడా ఉన్నారు. మరి ఇటువంటి కార్యక్రమాన్ని చరిత చక్కగా ఏర్పాటు చేసి మళ్ళీ సాయిము వీళ్ళందరి సహకారంతో ఇక్కడ బాయ్ లేకపోతే బాయ్ బహన్ ఇక్కడందరూ చక్కటి డ్రెస్తో దసరా పండగ ఒకటైతే ఇక్కడ ఇంకో 2 పండుగలు రంగుల పండగ, మళ్ళీ అలాగే అమ్మాయిలు అబ్బాయిలు చాలా చక్కగా ఒక పండగ వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేశారు మీ డ్రెస్సులతో. మీ అందరికి బ్లెస్ చేస్తూ మరి భరత్ కూడా మీకు యువ నాయకుడిని మీకు ఇక్కడ ఇచ్చాను ఈ ప్రాంతానికి. భరత్ ఈ కర్నూలు పట్టణం చుట్టుపక్కల కర్నూలు పట్టణంలో స్థలం డెవలప్ చేయాలంటే అంత చుట్టూ రివర్స్ ఉన్నాయి. కర్నూలు చుట్టుపక్కల పారిశ్రామిక విప్లవాన్ని తీసుకుని వస్తున్నారు. నేను అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన కర్నూలు పార్లమెంటుకు నీళ్ళని దాహతిని తీర్చే కార్యక్రమంలో పోయాను, అగ్రికల్చర్లో పోయాను. భారత్ ఇప్పుడు ఇండస్ట్రీ మినిస్టర్గా ఒక రెవల్యూషన్. ప్రధానమంత్రి కూడా 16వ తారీఖు వచ్చే ప్రోగ్రామ్ని కర్నూలులో వర్కౌట్ చేస్తున్నాం. మన అదృష్టం బాగుంటే ఆయన కూడా వస్తారు. కొన్ని వేలాది లక్షలాది కోట్లతో ఈ కర్నూలు పక్కన ఇండస్ట్రీస్ వస్తున్నాయి. యువకులకు యువతి వాళ్లకు వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే భాగ్యము భగవంతుడు భరత్కి ఇచ్చారు. మళ్ళీ భరత్ను కూడా అందరూ చక్కగా నాయకులు ఆశీర్వదిస్తున్నారు. మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయ్యాడు, మినిస్టర్ అయ్యాడు. మీరు మా కుటుంబాన్ని ఆదరిస్తున్నందుకు మీరు మరొకరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. గుడ్ లక్, గుడ్ డే. తన స్థలాన్ని సమీప బంధువులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితులు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలం నాగంపల్లి గ్రామానికి చెందిన బండి సరోజమ్మ కుమారుడు బండి వెంకటేశ్వర్లుకి కర్నూలు సమీపంలోని బి తాండ్రపాడులోని సాయి గ్రీన్ సిటీ వెంచర్లో 10 సెంట్ల ప్లాట్లు ఉన్నాయి. బండి వెంకటేశ్వర్లకు 2 కిడ్నీలు దెబ్బతిని ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. బండి వెంకటేశ్వర్లు సొంత మేనమామ కొడుకు నరసింహుడు వెంకటేశ్వర్లకు ఆరోగ్యం చూపిస్తానని కర్నూలుకు తీసుకొని వచ్చే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 10 సెంట్ల ప్లాట్లను తన పేరు మీద మరియు ఆయన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ప్లాట్లు తమకు ఇప్పించాలని బండి సరోజమ్మ కుమారులు మధుశేఖర్, వెంకటేశ్వర్లు పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో బాధితుల తరపున న్యాయవాది నాగమద్దిలేటి పాల్గొన్నారు. గత 2 నెలల నుంచి కిడ్నీలు ఫెయిల్ అయ్యి కిడ్నీలో ప్రాబ్లం ఉండి హాస్పిటల్కు చూపించుకోవడం జరిగింది. ఆయన
మొన్న మా బావ మా మేనమామ కొడుకు బరిగెల నరసింహుడు ఊరికి వచ్చి నేను చూపిస్తానని చెప్పేసి కర్నూలు తీసుకొచ్చి అతని భార్య ఇంకొక వ్యక్తి చూపిస్తామని చెప్పి తీసుకొని వచ్చి మా అన్నతోటి రిజిస్టర్ ఆఫీస్ లో సంతకాలు పెట్టించుకొని మా అన్న పేరు మీద ఉన్న 10 సెంట్ల స్థలము అతను 5 సెంట్లు అతని భార్య 5 సెంట్లు రాపించుకొని ఈ రోజు అడిగితే అది నాదే అని చెప్పేసి గొడవకు దిగుతున్నాడు సార్. నరసింహుడు వచ్చేసి రియల్ ఎస్టేట్ లో స్థలాలు చూపించే అతను సార్. మా బావ అతనే మా అన్నకి చూపించి కొనుక్కున్నాడు. ఇప్పుడు నేను మా అన్నని తీసుకొని పోయి అక్కడ ఇది చేపించారు సార్. అమౌంట్ ఏమీ లేదు సార్. బి తండ్రపాటు సార్. సాయి గ్రీన్ సిటీలో ఒకటి, సాయి గ్రీన్ సిటీలో ఇంకోటి, ఆడనే 4 ఫ్లాట్లు సార్. అది 5 సెంట్లు ఫ్లాట్ సార్. మొత్తం ఎన్ని సెంట్లు? 10 సెంట్లు సార్. మా అన్న ఫ్లాట్స్ మా అన్న పేరు మీదనే ఉండాలి సార్. దాని తదనంతరం మా అమ్మకి వెళ్ళాలి కానీ ఆయనకు పెళ్లి కాలేదు సార్. ఇప్పుడు కిడ్నీలు పోయిన పరిస్థితులలో ఆయన ఉన్నాడు. కిడ్నీ వేయించుకుందాం అని చెప్పేసి ఒక ఫ్లాట్ అమ్మించి చూద్దామని చెప్పేసి పెట్టుకుంటే ఇప్పుడు ఆ ఉన్నట్టు పెళ్ళమ్మ కూడా 2 రాపించుకున్నారు సార్ వాళ్ళు. మా మేనమామ కొడుకు ఇప్పుడు ఎస్పీ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది సార్. న్యాయం చేయమని ఎస్పీ గారిని కోరడం జరిగింది. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్పీ వారి దగ్గరికి బండి వెంకటేశ్వర తరపు నుంచి ఫిర్యాదు చేయడానికి వచ్చాం సార్. విషయం ఏంటంటే బండి వెంకటేశ్వర్లు సొంత మేనమామ కొడుకు నరసింహుడు ఇక్కడ కర్రలు ఉంటారు. వాళ్ళు సొంత బంధువులు అయిన వల్ల బండి వెంకటేశ్వర్లు ప్రజెంట్గా ఒక 3 months నుంచి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి, లివర్ డ్యామేజ్ అయింది. ఈరోజు రేపో అనే స్థితిలో ఉన్నాడు సార్. దాన్ని ఆసరాగా చేసుకొని ఒక కుట్రపూరితంగా సొంత మేనమామ కొడుకు నరసింహుడు, అతని భార్య గౌతమి మరియు అతనికి సహకరించిన యుగంధర్ అందరూ ముగ్గురు కలిసి అతను ఊరికి వెళ్ళి ఆత్మకూరు మండలం కొత్తపల్లి మండలం నాగంపల్లి గ్రామానికి వెళ్ళి, బావా నేను నీకు చూపిస్తాను, ఆరోగ్యం నీకు క్షీణించింది అని ఒక కుట్రకోణంలో అతను తీసుకొచ్చి ఆసుపత్రికి తోలుకుపోయి అతన్ని కర్నూలు సబ్ రిజిస్ట్రార్ దగ్గర పోయి సంతకాలు చేపించుకొని అతనికి ఉన్న బీతాండ్రపాడు గ్రామ శివార్లో ఉన్నటువంటి 4 ఫ్లాట్లు అతని భార్య పేరు మీద, గౌతమి పేరు మీద, నరసింహుడు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈరోజు ఎటువంటి నాకు తెలనట్టు ఉన్నట్టున్నాడు సార్. అతను ఈరోజు చావు బతుకున్న అతను ఆసరా చేసుకొని అతను చనిపోతే అతనికి ఖచ్చితంగా నాకే వస్తుందన్న ఉద్దేశంతోనే అతనికి కుట్రపూరితంగా మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈరోజు భార్యాభర్తలు మరియు యుగంధర్ అనే వ్యక్తి కోసం అతను సహకరించి తీసేశారు. మేము ఈ విధంగా న్యాయం చేయాలని ఎస్పీ వారి దగ్గర ఫిర్యాదు చేశాం. ఎస్పీ సార్ దొరవారు వచ్చేసి మాకు మా ఒక ఫిర్యాదును పరిశీలించి ఈ ఫిర్యాదు చాలా తప్పు, ఇది మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇచ్చారు. వరల్డ్ హార్ట్ డేని పురస్కరించుకుని నగరంలోని జమ్కేర్ కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో గుండె వ్యాధులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కర్నూలు నగర ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్, జమ్కేర్ కామినేని హాస్పిటల్ అధినేత డాక్టర్ చంద్రశేఖర్, వైద్యులు రాఘవేంద్ర, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ అవగాహన ర్యాలీ నగరంలోని జమ్కేర్ కామినేని హాస్పిటల్ నుంచి రాజ్ విహార్ సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గుండె జబ్బులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకుని ఆరోగ్యంగా జీవించాలని చెప్పారు. గుండె సమస్యలను ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స పొందితే గుండె వైఫల్యం లాంటి ప్రాణాంతక సమస్యలు రావని తెలిపారు. గుండె వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీ వరల్డ్ హార్ట్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స పొందే కంటే వ్యాధి రాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యమని ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. ముఖ్యంగా వరల్డ్ హార్ట్ డే రిలేటెడ్ ఈ రోజు మనం గమనిస్తున్నాము, వయసుకు సంబంధం లేకుండా చాలా మంది హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ కి, కాంప్లికేషన్స్ కి గురవుతున్నారు. అసలు హార్ట్ ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనం జీవన శైలిలో డైలీ ప్రాక్టీస్ చేసే కొన్ని అలవాటు వల్ల మనం హార్ట్ రిలేటెడ్ డిసీజ్ ని మనం ఎలా దూరం కావచ్చు అనేది ఈ రోజు ముఖ్యమైన అంశం అండి. వాళ్ళకు తెలియజేస్తే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ తెలియజేస్తారు. ఎనిమిదిలో లాస్ట్ మినిట్లో యాక్సిడెంట్ అయింది, చనిపోతున్నారు, ఆపరేషన్ ఆ టైంలో వాళ్ళు ఆర్గన్స్ డొనేట్ చేస్తారు. కానీ దీన్ని మనం ఇంకా అవేర్నెస్ పెంచాలి. ఇంకా నాకు రోజుకోటి ఆర్గన్ డొనేట్ కావాలంటే ఇలాంటి కేసులు ముందుకు రావాలి, పబ్లిక్ ముందుకు వస్తే
మనకు ఇది అవుతుంది. మీరు చూస్తారు, మీరు యాక్సిడెంట్ చాలా మంది చనిపోతున్నారు. అలాంటి వాళ్ళందరూ డొనేట్ చేస్తే మనం చాలా వరకు కిడ్నీస్ ఇవన్నీ పబ్లిక్ దొరుకుతాయి ఈజీగా ఫ్రీగా. సో అడ్వైస్ ఏంటంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. మీకు తిన్న టైం దొరకట్లేదంటే ఎక్కువ మటుకు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఫ్రూట్స్ సలాడ్స్ అవైలబుల్ ఉన్నాయి, సలాడ్స్ ఆర్డర్ చేసుకోండి. అవి ముఖ్యంగా ఎక్కువ తినడం అలవాటు చేసుకోండి. సో మీకుండా మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నామంటే ఆటోమేటిక్గా చాలా ఏళ్ళు బాగుంటాం. 2, ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనం ఒక ప్యాకేజ్ లిస్ట్ చేయడం జరిగిందండి. తక్కువ ధరలో గుండె స్క్రీనింగ్ అన్ని కూడా చేయబడుతున్నాయి. సో దట్ ఏంటంటే మీకు ముందుగానే అవగాహన తెప్పియడానికి. సో అవి చేసుకోవడం వల్ల ఏంటంటే మన గుండెలో ఏదైనా ప్రాబ్లం ఉందంటే ముందే తెలుస్తుంది. వాటి వల్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందే చేసుకుంటే ఫ్యూచర్ లో మనకు గుండె ప్రాబ్లం రాకుండా మనం కాపాడుకోవచ్చు. హృదయ స్పందనని మిస్ అవ్వకుండా హృదయ రోగాలని ముందుగానే గుర్తించే పరీక్షలను చేసుకుంటూ మన దగ్గర వారికి, మన ఇంట్లో వారికి కానీ, మన ఫ్రెండ్స్ కానీ ఈ అవేర్నెస్ ని పెంచడానికి ఈ రోజుని మనము అందరికీ చెప్పడం జరిగిందండి. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ లాగిన్లో పరిష్కారం చేసిన అర్జీలను ఆడిట్ చేయాల్సి ఉందన్నారు. అర్జీల ఆడిట్ పెండింగ్ లేకుండా చూసుకోవాలని అన్నారు. పీజీఆర్ఎస్ లాగిన్లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలని కలెక్టర్ ఆదేశించారు. సిఎంఓ గ్రీవెన్స్కు సంబంధించి ఆదోని సబ్ కలెక్టర్ వద్ద 9, కర్నూలు ఆర్డీఓ వద్ద 8, పత్తికొండ ఆర్డీఓ వద్ద 2, కలెక్టరేట్ ఏఓ వద్ద 3, జిల్లా రిజిస్ట్రార్, డిఎంహెచ్ఓ, డిఆర్డీఏపీడీ, పంచాయతీరాజ్, ఏపీఐఐసి, జెడ్ఎంల వద్ద ఒక్కొక్క దరఖాస్తు చొప్పున పెండింగ్లో ఉన్న వాటిని గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని, ఎక్కడైనా ఐవీఆర్ఎస్ ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించలేదని ఫిర్యాదులు వస్తే సంబంధిత సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. జెడ్పీ సీఈఓ, మున్సిపల్ కమిషనర్లు ఈ అంశంపై పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, డిఆర్ఓ సి వెంకటనారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కొండయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కర్నూలు నగరంలో కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గుండె జబ్బులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శాంతికళ ప్రారంభించారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి శ్రీకృష్ణదేవరాయల కూడలి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శాంతికళ మాట్లాడుతూ గుండె వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, నడక ప్రతిరోజు చేయాలని ఆమె సూచించారు. గుండె జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స పొందితే గుండె వైఫల్యం లాంటి ప్రాణాంతక సమస్యలు రావని ఆమె తెలిపారు. ప్రస్తుతం గుండె జబ్బులకు సంబంధించి అత్యాధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయ సర్కిల్లో కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గుండె చికిత్సలకు సంబంధించిన ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ తోట, డాక్టర్ జి ప్రదీప్ కుమార్, డాక్టర్ కె అరుణ, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ హార్ట్ డే సెప్టెంబర్ 29న మనము ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా అసలు ఈ వరల్డ్ హార్ట్ డే అనేది మనకు ఈ కాన్సెప్ట్ అనేది అసలు 1999లో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ యాంటోనీ అనే అతను ఇది స్థాపించాడు. ముఖ్యంగా ఈ వరల్డ్ హార్ట్ డే రోజున మనము ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులకు సంబంధించినటువంటి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏ విధంగా తీసుకోవాలి అనే దాని మీద మనము అవేర్నెస్ క్యాంపెయిన్స్ మెయిన్గా జరపాలి. అలాగే ప్రతి ఒక్క వ్యక్తి అంటే ముఖ్యంగా గుండె జబ్బులు అనేటివి 25 ఏళ్ల పైబడిన వాళ్ళల్లో ఈ మధ్య సర్వసాధారణం అయిపోయింది. దీనికి మెయిన్ కారణం వచ్చేసి మనకు న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఒబేసిటీ అనేది కూడా ఎలా అయితే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఏ విధంగా అవుతుందో అదేవిధంగా ఊబకాయం అనేది కూడా యంగ్స్టర్స్లో మెయిన్ ఇది అయిపోయింది. కాబట్టేసి మెయిన్గా ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో ఫస్ట్ అదే అండి. అలాగే న్యూట్రిషన్ కూడా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. తర్వాత హెల్త్ చెకప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా 40 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ కూడా డయాబెటీస్కి కానీ అలాగే హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ అనేది జరుపుకోవాలి. దానికి సంబంధించి గుండెకి సంబంధించినటువంటి పరీక్షలు కూడా ఉంటాయి. అవి కూడా అంటే రాకముందే స్క్రీనింగ్ అంటే కనుక మనకు యాక్చువల్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చి మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ రాకముందే ఏం పరీక్షలు చేసుకోవాలనేది కూడా
మనము అది ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద్వారా ప్రజానీకానికి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మేము ప్రతి సంవత్సరము ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము గుండెకు సంబంధించినవి. ఆ విధంగానే ఈరోజు కూడా మనం జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నుంచి కిసాన్ ఘాట్ వరకు హార్ట్ వాక్ అనే ప్రోగ్రామ్ను మనం ఈరోజు నిర్వహించడం జరుగుతోంది. హార్ట్ వాక్ అంటే గుండె నడక అని. ఈ ప్రోగ్రాంకి ఆ పేరు ప్రత్యేకంగా పెట్టాము మేము, ఎందుకంటే మీ గుండె కోసం మీరు ప్రతిరోజు నడక ఉండాలి అనేది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము. మీకు అందరికీ తెలిసిందే, మనం పెద్దవాళ్ళు చెప్పారు, కంటి నిండా నిద్ర, కడుపు నిండా తగినంత తిండి, దాంతోపాటు తగినంత వ్యాయామం చేస్తే చాలు మన జీవితము నూరేళ్ళు హాయిగా బతుకుతాం, మన ఫ్యామిలీ మనతో పాటు హాయిగా బతుకుతుంది అనేది మా అందరి ఉద్దేశము. మేము ప్రతి సంవత్సరము ఎన్నో ప్రోగ్రాములు ప్రివెంటివ్ హెల్త్ చెకప్లు ఎన్నో చేస్తుంటాం. దానివల్ల ఏంటంటే మెయిన్ ఎస్పెషలీ గుండెకు సంబంధించి వాటిలో ఈసీజీలు, తర్వాత 2D ఎకోలు, తర్వాత బీపీలు చెకప్లు ఇవన్నీ చాలా ఊర్లలో కానీ మన కర్నూలులో కానీ చాలా ఆఫీసులలో కానీ చేస్తుంటాము. దీని ద్వారా ఏదైనా ప్రాథమిక దశలోనే ఏదైనా జబ్బులు ఉంటే వెంటనే తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళు చిన్న చిన్న వ్యాయామాలతోటి, చిన్న చిన్న ఫుడ్ అలవాట్లతోటి చేంజ్ చేసుకుంటే చాలు వాళ్ళు బాగుంటుంది. మరింత మందులు మరింత ఇంకేమీ అవసరం లేకుండా వాళ్ళు బాగుంటారని మేము ఎప్పుడు ఈ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి డోంట్ మిస్ ఏ బీట్, అంటే గుండె దడ ప్రతిదీ ఇంపార్టెంట్ అని. సో మనము దీనికి ఏంటంటే బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, నెక్స్ట్ మోర్ దెన్ 40 years సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉండేవాళ్ళు, ఒబెసిటీ ఉన్నవాళ్ళు, నెక్స్ట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు, వీళ్ళు మెయిన్గా ఏంటంటే హార్ట్ స్క్రీనింగ్ అంటారు. స్క్రీనింగ్ అంటే వాళ్ళు ఈసీజీ, థ్రెడ్మిల్ టెస్ట్, అవసరమైతే ఎక్కువ ఇవి చేయించుకొని సో దట్ దే కెన్ ప్రివెంట్ హార్ట్ అటాక్. అంటే హార్ట్ అటాక్ సివియర్ రాకముందే మైనర్ బ్లాక్స్తో బయటపడ్డాము. నెక్స్ట్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ అంటే డైట్తో, ట్యాబ్లెట్స్తో దే కెన్ ప్రివెంట్ మేజర్ హార్ట్ అటాక్. ఏంటంటే వన్స్ హార్ట్ డ్యామేజ్ అయిన తర్వాత వీ కెన్ నాట్ రికవర్ దట్ వన్. ఎంతవరకు ప్రివెంటివ్ చేసుకుంటే ఇట్ విల్ బీ మోర్ బెనిఫిషియల్ టు ద పేషెంట్. సో అందుకు హార్ట్ అటాక్ నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ బీపీ, షుగర్ కంట్రోల్ దాని గురించి హైలైట్ చేయడానికే ఈ ప్రోగ్రామ్ పెట్టినారు. The World Heart Day celebration 29th September. So basically there are a lot of diseases involving children which major heart diseases which are very well correctable if they are detected in time, and most of the diseases have very good outcomes if they are dealt at time. So it is very important that all children, whichever heart diseases are there, we detect on time. So that is the reason why screening of children for heart diseases is very, very important, so that we pick up all heart diseases on time and the treatment can be offered. థ్యాంక్ యూ. ఈరోజు మనం వరల్డ్ హార్ట్ డేకి ఒక రన్ అనేది చేస్తున్నాము. ఈరోజు ఇయర్ థీమ్ వచ్చేసి డోంట్ మిస్ ఎ బీట్. మన గుండె రోజుకి 1 lakh times కొట్టుకుంటుందండి, వాటినే బీట్స్ అంటాము. సో ఈ థీమ్ ఏంటంటే మనం ఒక్క బీట్ కూడా మిస్ చేయకుండా, అంటే మన ఫ్యూచర్లో బీట్ ఆగిపోయింది అంటే హార్ట్ ఆగిపోయినట్టే. సో ఆ బీట్ అనేది ఆగిపోకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలని, ఇది మెయిన్గా ప్రివెంటివ్ థీమ్ అనమాట. మనకు హార్ట్ అటాక్ అనేది వచ్చాక కాదు, బిఫోర్ హార్ట్ అటాక్ కానీ మనం ఏమేమి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని. సో ఫస్ట్ వచ్చేసి డయాబెటీస్, కొలెస్ట్రాల్ కంట్రోల్, మన బీపీ కంట్రోల్ ఇవన్నీ చూసుకుంటూ, అలాగే ప్రాపర్ డైట్ తీసుకోవాలి. సో ఈరోజు మేము చేసే ఈ వాకథాన్, ఇట్ ఈస్ ఏ థీమ్ ఆఫ్ వరల్డ్ హార్ట్ డే యాజ్ వి సెలబ్రేట్ ఆన్ ఎవ్రీ 29th of September. సో ఈ థీమ్ ఏదైతే డోంట్ మిస్ ఎ బీట్ అని ఉంది, సో ఇట్ మీన్స్ దాట్ ప్రాంప్ట్గా వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ టు ప్రివెంట్ హార్ట్ ప్రాబ్లమ్స్. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేది అందరికీ తెలుసండి మనకి. సో దాంట్లో ఒక భాగం, ప్రివెన్షన్లో ఒక భాగం యాజ్ అందరు చెప్పినట్లు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం. సో కొలెస్ట్రాల్స్ ఎలా తగ్గిస్తాం? వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టెప్ విచ్ యూ నీడ్ టు టేక్ ఈజ్ టు వాక్, టు స్టార్ట్ వాకింగ్, టు ప్రివెంట్ సెడెంటరీ లైఫ్ స్టైల్. బికాజ్ వాక్ చేస్తేనే మీ ఒబెసిటీ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి, బీపీ, diabetes, everything will be in control, and you can prevent your heart diseases. Heart diseases 90% they are preventable, only 10% are acquired with non-modifiable risk factors. So a 90% manandram ee roju we have to start walking and prevent our heart problems. Thank you. Myself Dr. Sikindar, assistant professor from Mayapur College. So today we are gathered here for a occasion of World Heart Day from Mayapur College. So ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మా స్టూడెంట్స్ అందరికీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రిగార్డింగ్ హార్ట్ డిసీజెస్ లైక్ సివిఎస్లో ప్రాబ్లమ్స్ ఉన్న హైపర్ టెన్షన్ కానీ, మైయోకార్డియల్ ఇన్ఫెక్షన్ కానీ, యాంజైనా పెక్టోరిస్ కానీ, ఆరిథమియాస్ కానీ, వాటి మీద గురించి అవగాహన కల్పిస్తూ దాని ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తూ ఎలా ప్రివెంట్ చేయాలి హార్ట్ డిసీజెస్ స్టూడెంట్స్లో
పిల్లల్లో, ఎంగేజ్ పీపుల్లో, చిల్డ్రన్స్లో అని తెలియజేస్తూ ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మేమందరం ఒక అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేసినాం ఇన్ కొలాబరేషన్ విత్ కిమ్స్ హాస్పిటల్.